విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో అధికారులు అబద్దాలు చెప్పడం మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సూచించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట కూటమి పెద్దలు చెబుతున్నారని ఆరోపించారు. ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్లలాగా అభివర్ణించారు. స్మార్ట్ మీటర్లు అడ్డుకోవాలని సిపిఎం తరపున ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చామని చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడుతూ విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పాపం అందరిదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు వై నేతాజీ, పాసం రామారావు, ఈమని అప్పారావు, నళినీకాంత్, రవి, వెంకటేశ్వర్లు, భావన్ నారాయణ పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పిస్తూ ఉంది, అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తూ ఉంది. అధికారులతో ప్రకటనలు కాదు, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి. స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి. అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు, భారం ఉండదు, పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా. అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైంది? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు, అవినీతిమయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు, ఇంకా నడుస్తూ ఉంది. తప్పని కోర్టులో మీరే పిల్లు వేసి మీరే ఈరోజు బిగించటం, ఇది ఎలా సమంజసం? పైపెచ్చు స్మార్ట్ మీటర్ల వల్ల పాత మీటర్లకి కొత్త మీటర్లకి ఏమీ తేడా ఉండదు అంటున్నారు. మరి తేడా లేకపోతే 2 కోట్ల బాగున్న మీటర్లు పీకేసి మళ్ళీ 25,000 కోట్ల రూపాయల ఖర్చుతో అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి? అందుకే మేము చెప్తున్నాం, విద్యుత్ అదానీ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్ళు లాంటివి. మీరు మాట మార్చొచ్చు, కానీ జనం మాట